మహబూబ్నగర్ జిల్లా పాల్కొండ బైపాస్ వద్ద ఘోర ప్రమాదం చేసుకుని 5 ప్రాణాలు కోల్పోయిన ఘటన చూస్తున్నాం. ప్రస్తుతం మనం ఏదైతే స్పాట్కి సంబంధించి పాల్కొండ బైపాస్ వద్ద ఉన్నాము. ప్రస్తుతం విజువల్స్లో చూస్తున్నాం. ఏదైతే కారు నిన్న అర్ధరాత్రి సమయంలో డివైడర్ నుంచి ఇటు ప్రేమ్ నగర్ వెళ్ళడానికి డివైడర్ యూటర్న్ తీసుకుంటున్నాగా బైక్ పై అక్కడ నుంచి ఏదైతే మహబూబ్నగర్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న స్పోర్ట్స్ బైక్ ఢీకొనడంతో కారులో ఉన్న 4, అదేవిధంగా బైక్ పైన 2 మొత్తం 5 మంది చనిపోయారు. ఈ ఘటనలో 4 అక్కడెక్కడ చనిపోగా మరొకరు కాసేపు తర్వాత ప్రాణాలు వదిలారు. ప్రస్తుతం మనం విజువల్స్ చూస్తున్నాము. కారుకు సంబంధించి ఘోర ఏదైతే బైక్ ఢీకొనడంతో కారులో ఉన్న 4 అక్కడెక్కడ చనిపోవడం జరిగింది. ఏదైతే బైపాస్ దాదాపు 6.5 కిలోమీటర్కి సంబంధించి కూడా బైపాస్ ఇక్కడ ఉంది. ఈ బైపాస్ సంబంధించి కూడా ఏదైతే తరచూ ఇక్కడ ఏదైతే రోడ్డు ప్రమాదాలకు సంబంధించి కూడా దాదాపు ఇక్కడ వరకు 10 మంది కూడా చనిపోయినట్లు కూడా స్థానికులు కౌన్సిలర్ చెప్తున్నారు. గత వరుస ప్రమాదాలు చోటు చేసుకున్నా కూడా ఇక్కడ ఎవరు పట్టించుకోవట్లేదు. ఇక్కడ రక్షణ కరువైంది. ఏదైతే సంబంధించిన ప్రమాదాలు జరుగుతున్నా కూడా అధికారులు ఎవరు పట్టించుకోవడానికి కూడా పాల్కొండ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రమాదం జరిగి అర్ధరాత్రి జరిగిన సమయంలో బైక్ ఢీకొన్న ఘటనలో బైక్ పై ఉన్న ఏదైతే పల్సర్ బైక్ ఆ బైక్ పై ఉన్న వ్యక్తికి చేయి కూడా విరగడం జరిగింది. అక్కడికక్కడ స్పాట్లో చనిపోవడం జరిగింది. మన విజువల్స్ చూస్తున్నాం. అదే ప్రమాద తీవ్రత ఎంత తీవ్రత ఉందో మనం చూస్తుంటే గమనించవచ్చు. ప్రస్తుతం మనకు దీనికి సంబంధించి కూడా ఈ స్థానికులు ఉన్నారు. అలా ఇక్కడ దాదాపు అంటే ఇంతవరకు కూడా ఇక్కడ దాదాపు 10 మంది చనిపోయింది అంటున్నారు. అసలు ఈ ప్రమాదాలకు సంబంధించి కూడా మీరు ఏం చెప్తున్నారు? ఈడ మా ఊరు చౌరస్తా ఛత్రపతి చౌరస్తా అని పేరు పెట్టుకున్నాం మేము. ఈ చౌరస్తా ఎందుకంటే బైకులు కానీ బండ్లు కానీ చాలా స్పీడ్ వస్తున్నాయి. దాదాపు 100 పైన స్పీడే ఉన్నాయి ప్రతి ఒక్కటి. మేము బాల్కెట్లు ఏర్పాటు చేసినా కూడా వాళ్ళు కొట్టేస్తారు, బాల్కెట్నే కొట్టేస్తారు. ఇవి చాలా ఘోరంగా మనం. ఎందుకంటే ఇంతకుముందుకు గతంలో ఒక మా ఊరైనా చనిపోయాడు లారీ గుద్ది, తర్వాత ఒక బోయపాలి అయినా గుద్ది చనిపోయాడు అవతల, తర్వాత ఒక మా ఊరైన బాబు ఒకటి చనిపోయాడు. ఈరోజు ఈ ఘటన అంటే మాకు భయం అనేది ఒక రోజుకు భయం పెరుగుతుంది. అంటే తరచూ సంబంధించి గ్రామానికి అక్కడ కొంతమంది ఇక్కడ కొంతమంది ఉన్నారు. గ్రామం ఇక్కడ నుంచి అక్కడ వరుస కడుతున్నారు. అర్ధరాత్రి ఉదయం కూడా జరుగుతుంటారు. అంటే ఇన్ని ప్రమాదాలు అంటే మీరు ఎక్కువగా అటు నుంచి ఇటు జరుగుతుంటారు. దీనికి సంబంధించి కూడా బార్కెట్లు మీరు ఏర్పాటు చేసి అంటున్నారు. అంటే ప్రమాదానికి సంబంధించి కూడా అధికారులు ఎవరు ఇంతవరకు కూడా చర్యలు తీసుకోలేదు. ఇక్కడ ఈరోజు గవర్నమెంట్ అయితే ఒక బాల్కెట్ ఏర్పాటు చేయలేదు. గవర్నమెంట్ వాళ్ళకి ఒక బాల్కెట్ చేయలేదు. చేసిన ఒక చేసిన రెండు ఇచ్చి అడగంగా 2 ఇస్తే అవి కూడా వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. మేము సొంతంగా ఒక 70,000 ఖర్చు పెట్టి బాల్కెట్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రమాదం రాత్రి కూడా మరీ ఘోరమైన ప్రమాదం. రేసింగ్ బైకులు 200 స్పీడ్ అది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో రేసింగ్ అయినాయిడ, ఇంతకుముందు లేకుండే. ఈ మధ్యకాలంలో బాగా మన గంజాయికి బానిస అయినరా, మన మత్తు పదానికి బానిస అయిన, కానీ మరీ విపరీతంగా వాళ్ళు రోడ్డు భద్రతల వారసంగా పోలీసులు కూడా ఏదో ప్రమాదం బారికేడ్లకు మధ్య నుంచి కూడా నియమించాము, ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపడుతున్నామని చెప్తున్నారు. కానీ బైక్ రేసర్లుగా మాత్రం తగ్గట్లేదు. దీనిపైన మీరు ఏం చెప్తారు? వాళ్ళని కంట్రోల్ చేసే బాధ్యత గవర్నమెంట్ది. గవర్నమెంట్ ఏం చేయాలి? వాళ్ళని కంట్రోల్ చేసే బాధ్యత గవర్నమెంట్ ఉంది. కాబట్టి వాళ్ళకి 100% రేసింగ్ వాళ్ళు కానీ నార్మల్ జనాలు కానీ కంట్రోల్ చేయాలి. ఎందుకంటే రాత్రి ఒకటే 5 మంది చనిపోవడము మా ఊళ్ళో బాధాకరం. ఎందుకంటే చనిపోయింది ప్రాణమే, ఎవరైనా మా ఊళ్ళో కావచ్చు బయట వాళ్ళు కావచ్చు. కానీ జరిగింది మాతోని, మా చోరాలు జరిగింది. కానీ మాకు ఊళ్ళో అందరికీ బాధనే ఉంది. కాబట్టి ఇటువంటివి జరగకుండా నిరంతరంగా వాళ్ళు గవర్నమెంట్ చర్యలు తీసుకొని ఇంకా బాల్కెట్లు ఇంకెక్కువ పెట్టి వాళ్ళని కంట్రోల్ చేయాలని, ఖచ్చితంగా వాళ్ళు ఎవరైతే ఆ రేసింగ్ పెట్టిన వాళ్ళ మీద కేసులు చేసి వాళ్ళని కంట్రోల్ దిశకి తీసుకురావాలని కోరుకుంటున్నాం. అంటే ఈ ఘటనకు ప్రస్తుతంగా అది అతివేగమే కారణం అంటారా? చాలామంది చనిపోవడం జరుగుతుంది. ఇప్పటికీ దగ్గర 10-15 మంది చనిపోవచ్చు. కానీ దీనికి కారణం మా పెద్ద మనిషి కూడా చాలా పట్టుకొని చేస్తున్నాడు. చేసినా కూడా తట్టుకోవడం లేదు, సరిపోవడం లేదు. ఏది చేసినా గవర్నమెంట్ పట్టించుకొని తన దృష్టికి తీసుకుపోయి ఏదైనా మంచి చేస్తారనే ఉద్దేశంతో ఆశిస్తుంది. అయితే మనం ప్రస్తుతం విధులకు సంబంధించి చూస్తున్నాం. ఏదైతే 6.5 కిలోమీటర్ల దూరం ఈ బైపాస్ ఉంది. ఏదైతే వాళ్ళు నిన్న యూటర్న్ తీసుకునే సమయంలో ఇక్కడ నుంచి పిస్తావుద్ నుంచి యూటర్న్ వెళ్ళి ప్రేమ్నగర్ చెందిన స్థానిక ప్రేమ్నగర్ చెందిన వాసులు అయితే కారు యూటర్న్ తీసుకునే క్రమంలోనే బైక్ ఇక్కడ నుంచి వచ్చి ఢీకొనడంతో బైక్ దాదాపు ఒక కొంచెం దూరంలో ఎగిరి పడిపోయింది. కారు ఇక్కడి నుంచి తీసుకొని ఇక్కడికి రీట్ అయింది. ఈ ప్రమాదం అంటే ఈ యూటర్న్లో అతివేగంగా ఉండడం, బైక్ 200 స్పీడ్లో ఉండడం ప్రమాదానికి అసలు ముఖ్య కారణం అని తెలుస్తుంది. ప్రస్తుతం సంబంధించి కూడా ఏదైతే కారు పరిస్థితి చూస్తున్నాం, అంటే బైక్ ఎంత వేగంగా ఢీకొన్నదో పరిస్థితి చూస్తే గమనించదు. ఇది ప్రస్తుతం ఇక్కడ సంబంధించిన తాజా పరిణామం.